కాబట్టి కొలసీ సంఘానికి కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, వీటి గురించి పౌలు గారు ఆ సంఘ కాపరి అయిన ఎపఫ్రా ద్వారా విన్నారు. ఎపఫ్రా వీరితో పాటు శిష్యుడు పౌలు గారికి, ఆయన ఆత్మీయులు. ఆ సంఘాన్ని చక్కగా కాపాడుతూ సత్యములో కడుతున్నాడు. ఆ సంఘములో ఉన్నటువంటి ఎపఫ్రా గురించి ఆ ఎపఫ్రా చెప్పినప్పుడు సంతోషించాడు. అయితే ఆ సంఘానికి సందేశాన్ని ఇస్తున్నాడు. ఇంకా మీరు మీ బహుమానాన్ని పోగొట్టకుండా ఉండాలంటే ఇంకా మీరు చేయాల్సిందేంటో తెలియపరుస్తున్నాడు. ఈ సందర్భాన్ని చూస్తే మనకు ఒక విషయం గుర్తొస్తుంది. మత్తయి సువార్త 19 అధ్యాయంలో ఒక యవనస్తుడు యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తాడు. అయ్యా, నిత్యరాజ్యం కొరకు నేనేం చెయ్యాలని ఆయన 10 ఆజ్ఞలు చెప్తాడు యేసుక్రీస్తు వారు. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమ, ఇవన్నీ చెప్పాడు యేసుక్రీస్తు వారు. చెప్పిన తర్వాత ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నాను, ఇంకేం చేయాలని అడుగుతాడు. అయితే నీకున్న ఆస్తి అంతా వదిలేసి నా వెంబడి రా అంటాడు ఆయన. మనకి 2 స్టేజీలు ఉంటాయి. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు 5వ అధ్యాయంలో, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో మనకి అక్కడ 2 స్టేజీలు కనబడతాయి. కొలసీ సంఘం దగ్గర కూడా 2 స్టేజీలు కనబడతాయి, 2 స్టెప్లుగా కనబడతాయి. ఒకటేంటంటే ఆ యవనస్తుడు ఏదైతే మిక్కిలి సంపద కలిగి ఉండి ఇంకా నేనేం చేయాలి అన్నాడు, ఆ సంపదను వదిలేయమన్నాడు. అప్పుడు వరకు అనుకునుంటాడు ఆ యవనస్తుడు, ఈ సంపద అంతా దేవుడే ఇచ్చాడు కదా, ఇంకా నేనేమన్నా చేయగలనా దేవుడికి, ఇంకేం చేయాలని చెప్పి యేసుక్రీస్తు వారిని వచ్చి అడిగితే యేసుక్రీస్తు వారు అదంతా బేదలకు పనిచేసే అన్నాడు. బేదలకు పనిచేసి నన్ను వెంబడించి అన్నాడు. ఈరోజు నేను నా సందేశాల్లో ఎక్కడ చూసినా సరే, నా సందేశాలు కాదా, ఈ దేవుని సందేశాలు నాకు చెప్తుంది, ఇచ్చేయి, బేదలకు పంచిపెట్టండి అన్న మాటే వినబడుతుంది. అందుకనే నేను కూడా నా నోటి ద్వారా కూడా మాట్లాడేది నేను కాదు, తండ్రి ఆత్మ ఏదైతే బైబిల్లో మాట్లాడుతుందో అదే మాట్లాడుతున్నప్పుడు పంచేయటం ఏంటి, ఇది పిచ్చితనం అనుకుంటున్నారు. బైబిల్ చదివితే అర్థమవుతుంది పంచేయమని చెప్తున్నాడా, ఉంచేసుకోమని చెప్తున్నాడా అని. ఈరోజు మీరు బైబిల్ చదవకపోబట్టి పంచాల్సిన వారు పంచకుండా, పంచమని చెప్పకుండా పంచుతున్న వారిని పిచ్చోళ్ళు అంటున్నారు. వాళ్లే దూలం తీసుకుని సత్యమునకు ప్రతిష్ఠించుకుని చెప్పవలసినటువంటి వారు దూలాన్ని కంట్లో తీసుకుని నిలబడాల్సిన స్టేజిలో దూలాన్ని పెట్టుకుని, లోకాన్ని పెట్టుకుని తీసుకోమని చెప్పట్లేదు. ఎందుకంటే మీకన్నా పెద్ద దూలం మాకు పెరిగిపోయి ఉంది ఇక్కడ. అందువల్ల మీరు తీసుకొని అవసరం లేదు. దేవుడు వస్తే తీస్తాడు, లేకపోతే ఏదోటి అవుతుంది, తర్వాత సంగతి అది. ఈరోజు బైబిల్లో పంచమనే చెబుతుంది. మనం 3 సందర్భాలు చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లో, 7వ అధ్యాయం వచ్చే వరకు మొదటి 5, 6 అధ్యాయాల్లో మనం ఏదైతే చెయ్యాలో ఆత్మ కొరకు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనం చెప్పబడుతున్న మాట. 3వ వచనంలో ఆ దీనులైనటువంటి వారు ఈ లోక సంపదన విషయాలే కానీ, ప్రార్థన విషయాలే కానీ, ఆహార విషయాలే కానీ, వీళ్ళన్నిటిని కూడా అనుసరించి, అంటే దేవుడు చెప్పిన ప్రకారం ఏ రోజు ఆ రోజు తినే విధంగా ప్రిపేర్ అయ్యి, అలాగే 7వ అధ్యాయం దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా సంపూర్ణతకి, ఇంకా పరిపూర్ణమైనటువంటి వారు సంపూర్ణతలోకి వెళ్ళటానికి అక్కడ నుంచి మీ కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోండి మొదటగా, తర్వాత ఎదుటి వారి కంటిలో నలుసు తీయాలంటే అక్కడ నుంచి ఉన్న ఆస్తులను పంచేయాలి. అక్కడి నుంచి పంచమంటం కన్నా ముందు నుంచి పంచినట్లయితే అక్కడికి వచ్చేసరికి పంచమన్నప్పుడు ఇంకే ఉందయ్యా పంచటానికి అని ధైర్యంగా వెళ్ళగలుగుతారు. కానీ అక్కడికి వచ్చేసరికి ఆస్తులు పెరుగుతాయి. 19వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఉన్న ఒక యవనస్తుడికి కూడా అంతే. అతను అన్ని విధాల దేవుడి దగ్గర ఉన్నాడు, వెళుతున్నాడు, అన్ని ఆజ్ఞలను అనుసరిస్తున్నాడు, తాగట్లేదు, తిరగట్లేదు, అన్ని విధాలుగా, కానీ ఆస్తులను కూర్చుకున్నాడు. అయితే ఇంకా నేను నిత్య జీవం పొందాలంటే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఆ ఆస్తులను వదిలి నన్ను వెంబడించు అన్నాడు. అంటే సంపూర్ణతలోకి ఇంకా రమ్మని చెప్పాడు. ఈ సంపూర్ణతలోకి వెళ్ళనదే మన ఆయన సంపూర్ణతలోనికి ప్రవేశించలేము. అందుకే ఆ యవనస్తుడికి చెబితే ఆ యవనస్తుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినప్పుడు శిష్యులు అడుగుతున్నారు,
అప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములు దూరటం చాలా ఈజీ అని చెప్పాడు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ఇలాగైతే ఎలాగా అంటే, ఇది మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. అంటే యేసుక్రీస్తు వారు చేయగలడు, రాబోతున్న రోజుల్లో నేను చేయబోతున్నా, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సాధ్యము. ఆయన ఆయన నేను మహిమను విడిచొచ్చా, నేను అది చేయగలను. పూర్తిగా నా ఒంటిలో రక్తము మొత్తము నీటితో సహా వచ్చే వరకు ఎక్కడా కూడా ఆయనలో పాపము లేదు. ఆయన చేసి చూపించాడు. ఇప్పుడు ఆయన చూస్తే మీరు చేయటం ఈజీ. మరి నిన్ను నమ్ముకుని వచ్చిన మా పరిస్థితి ఏంటని అడిగారు శిష్యులు. మీరు నన్ను నమ్ముకుని వచ్చారు, నేను సాధ్యమైనటువంటి విషయాన్ని చెప్పకముందే మీరు విశ్వసించారు కాబట్టి, సాధ్యపరచబోయే విషయాన్ని ముందే విశ్వసించారు కాబట్టి మీకు 12 మంది గోత్రికుల మీద తీర్పును తీర్చడానికి మిమ్మల్ని ఏర్పాటు చేస్తున్నానన్నాడు. ఈరోజు విశ్వాసులైనటువంటి మనకి కూడా తీర్పు తీర్చే అవకాశాన్ని ఇస్తున్నాడు. అది ఎవరికి? మనుషులకు కాదు, దేవదూతలకే. ఈరోజు మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్న విశ్వాసాన్ని కలిగి అబద్ధతనాన్ని విడిచిపెట్టిన వారిని ఆయన దేవదూతలకే ఆయన దేవదూతలని తీర్పు తీర్చే అవకాశం ఇస్తాడు. తీర్పు తీర్చడము అంటే సత్యములో ప్రతిష్ఠించబడిన వారు, సత్యం ఏదైతే చెప్పిందో దాన్ని అనుసరించేవారు. మిమ్మలను తీర్పరులుగా నియమించింది ఎవడు అని అడుగుతాడు. యేసుక్రీస్తు వారిని అడిగారు, నీకు ఈ అధికారం ఎవరిచ్చారని. ఆయన సత్యములో ప్రతిష్ఠించుకున్నాడు కాబట్టి, ఆయన తండ్రిలో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి, ఆయన సత్యమును ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి తీర్పు తీర్చుటకు కూడా అవకాశం ఉంది. తెలియచేశాడు, ఆయన వర్తమానాన్ని అందించాడు. విధంగా తండ్రి అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి తండ్రి అయిన దేవుణ్ణి యొక్క సత్యమును ప్రజెంట్ చేశారు. కాబట్టి ఇక్కడ మనకి చెప్పబడుతుంది, బహుమానమును అపహరింపకుండా చూసుకోండి. 3 సందర్భాల్లో 2 సందర్భాలు మనం చూసాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము. 7వ అధ్యాయము 6వ వచనం తర్వాత 7వ వచనం నుంచి ఇంకా సంపూర్ణతలోకి వెళతాడు. ఇంకా ఎవరైతే ఆయన మాట విని ఆయన వెంబడించిన యవనస్తుడిలా ఉన్నట్లయితే, యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే సంపూర్ణతలోకి వెళతాడు. ఆస్తులను గనక అట్లాగే ఉంచుకుంటే అక్కడతో ఆగిపోతాడు అన్నది అక్కడ మనం చూడగలము. ఆ యవనస్తుడిని బేదలకు పంచినాత రమ్మంటే రాలేదు. అలాగే కొలసి సంఘం కూడా, ఇక్కడ కొలసి సంఘం కూడా అక్కడ ఉన్నటువంటి యవనస్తుడు, అలాగే మత్తయి సువార్త 5-6 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ రోజు మనము ఆత్మ విషయమే ఆస్తులను వదులుకున్న వారు దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అని చెప్పబడుతున్న వారు ఒక్కసారి ఆగండి, మీ దగ్గర ఏమున్నాయో చూసుకోండి, ఉన్న వాటిని పంచేయండి, ఇప్పుడు నాతో రండి. ఇది యేసుక్రీస్తు వారు చెప్పేది. కొలసి పత్రిక కూడా చెప్పేది అదే. ఇప్పటి వరకు మీరు బాగానే ఉన్నారు, మీరు ఏం చేస్తున్నారంటే పరలోక నిమిత్తం నిరీక్షిస్తున్నారు, దాని గురించి విశ్వసించారు, తర్వాత దాని గురించి ప్రేమను అందరికి పరిశుద్ధుల ఎడల మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ అంతా బాగుంది, నేను విన్నాను, ఎపఫ్రా ద్వారా విన్నాను. ఇక్కడి నుంచి మీరేంటి, ఇంకెక్కడి నుంచి ఏం చేయాలంటే సర్వసంపూర్ణతలోకి మీరు వెళ్ళాలి. సర్వసంపూర్ణతలోకి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? బహుమతులు ఉన్నాయి. మీ బహుమానాన్ని అపహరించేవాడు ఉంటాడు, జాగ్రత్త. మీ బహుమానం అపహరింపబడకూడదంటే మీ దగ్గర ఉన్నటువంటి అధిక ఆస్తులను వదిలేసుకోండి, అధిక ఆస్తులను పంచేయండి. మీ బహుమతిని ఎవడు దొంగిలించడు, మీ దగ్గరికి ఎవ్వడు రాడు, మిమ్మల్ని ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు. డబ్బున్న వాడి దగ్గరికి అందరూ చేరతారు, తప్పుడు మార్గంలోకి నడిపిస్తారు. డబ్బు అనేక విధాలుగా నాశనాన్ని, సమస్త కీడులకు మూలం అంటాడు తిమోతి గారికి రాస్తూ పౌలు గారు. అలాగే ఇక్కడ కొలసి పత్రిక కూడా 2వ స్టేజ్లోకి తీసుకువెళ్తుంది. ఇక్కడ నుంచి సంపూర్ణతలోకి మనలను తీసుకువెళ్తున్నాడు. ఇక్కడ కొలసి సంఘాన్ని తీసుకువెళ్తున్నాడు. కొలసి సంఘంగా ఉన్న మన సంఘము ఉంటే వెళతాము. అదే మన సంఘము, అదే మన ఆత్మీయ జీవితము.
పాతవి గతించిందన్న మందిరంగా, ఆత్మీయ మందిరంగా కట్టబడుతున్న మన వ్యక్తిగత జీవితాలు, మన మందిరాలు ఉన్నాయా లేదా తర్వాత సంగతి అది. మన ఆత్మీయ మందిరం మొదట మనమే చూసుకోవాల్సిన వారమై ఉన్నాము. ఇక్కడ కొలసి సంఘానికి చెప్పబడుతుంది, వ్యక్తిగతమైనటువంటి జీవితాలకు కూడా మనం అన్వయించుకోవాలి. సత్యమైనటువంటి దేవుడు, సత్యం అంటే యేసుక్రీస్తు వారి ద్వారా చూపించాడు. కృపా సత్యంగా యేసుక్రీస్తు వారు వచ్చారు. అదే కృపా సత్యాన్ని అనుసరించినటువంటి శిష్యులు మనం చూస్తాము. వారు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని మనం చూస్తాము యేసుక్రీస్తు వారి గురించి. అలాగే పౌలు గారిని చూస్తాము. అలాగే పౌలు గారు తిమోతి గారికి కానీ, తీతు గారికి కానీ, అలాగే ఉన్నటువంటి అందరికీ ఆయనకు ఉన్నటువంటి శిష్యులకి ఏదైతే తెలియపరిచారో అక్కడ వరకు మనకి బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఇక్కడి నుంచి బైబిల్లో రాయబడుతున్నటువంటి మనమే వీటిని అనుసరించాలి. నా వ్యక్తిగతంగా నేను అనుసరించాలి, మీ వ్యక్తిగతంగా మీరు అనుసరించాలి. ఇంకా ఇంకొకళ్ళు మనకి ఎవరు కూడా గైడెన్స్ చూపించలేరు. ఎవరు కూడా మనలను ఇదే మార్గంలోనికి ప్రోత్సహించగలరు కానీ వారిని బట్టి మనం వెళ్ళలేము. ఇక్కడ ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, శిష్యులు, అపోస్తులు, అలాగే తర్వాత అపోస్తులైన పౌలు గారు, ఇక్కడ వరకు ఉన్నటువంటి దగ్గర నుంచి. అందుకని అంటాడు పౌలు గారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి 14వ అధ్యాయంలో యోహాను సువార్తలో చెప్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్తాడు ఆయన, మీరు నన్ను చూసి వెంబడించండి అని చెప్తాడు. అందుకనే ఇంకా మనం అక్కడి నుంచి తర్వాత తీతును చూసో తిమోతిని చూసో వెంబడించమని చెప్పట్లేదు. మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఇంకంతే. ఈరోజు నా సేవకుడే నాకు మార్గదర్శకుడు, నా సేవకుడు అంటే జాగ్రత్త. నీ సేవకుడు నిన్ను పండగలు చేయిస్తున్నాడేమో, నీ సేవకుడు నిన్ను ఎక్కడ ముంచుతున్నాడు నీకు తెలీదు. వారికి కలిగినటువంటి శరీరేచ్ఛలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అవి ప్రామాణికం కాదు, సేవకుడు కాదు. ఇక్కడ రాయబడుతుంది, శిరస్సును హత్తుకొనని వాడెవడో మీ బహుమానమును అపహరింపనీయకుడి. మీకు ప్రత్యేకమైనటువంటి బహుమతి, నాకు ప్రత్యేకమైనటువంటి బహుమతి ఉంది, దీన్ని అపహరింపకూడదు అని అన్నవారు ఈ సందేశం ఎంతో సహాయ సహకారాలు అందిస్తాయి.